Friends, this is Chandu Botharaju. Now we're going to discuss the CDS elementary mathematics. సో ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ హిందీలో ఇంగ్లీష్లో ఉంటాయి, బట్ నేను ఒక హిందీ ఫోటోను చూపిస్తున్నాను మీకు. నేను నా పేరైతే ఇంటికి వచ్చి రాసిన తర్వాత యాక్చువల్లీ దాని మీద ఏ రాయింగ్ కూడా అనమాట. ఇక్కడ ఇంకో బ్లాక్ ఆఫీస్, ఇక్కడ ఒక బాక్స్ ఆఫీస్ చూసినా దాంట్లో మీ హాల్ టికెట్ నెంబర్ వేసుకోవాలి, అండ్ అది కూడా ఇన్విజిలేటర్ ముందర వేసుకోవాలి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, which measure of central tendency is least affected by the presence of extreme observations in the data. అదేంటో మనం ఆన్సర్ గెస్ చేయాలి. ఆన్సర్లు వచ్చేసి మనం దాంట్లోనే రాయాలి, ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేయాలన్నమాట. ఇది సిబిటి టెస్ట్ కాదు. అండ్ దీంట్లో వచ్చేసి 100 మార్క్స్ ఉంటాయి, 100 మార్క్స్కి 100 మార్క్స్ వస్తాయి. అండ్ దట్టు ఏదైనా క్వశ్చన్ మైనస్ ఉంటే డెఫినెట్గా 0.25 మార్క్స్ మైనస్ అవుతాయి అనమాట. మిగతా క్వశ్చన్ పేపర్లు ఈ జనరల్ నాలెడ్జ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ పేపర్ అయితేనేమో వాటికి 120 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. తప్పు అయితే 0.20, కరెక్ట్ అయితేనేమో 0.80 మార్క్స్ యాడ్ అవుతాయి అన్నమాట. సో దీంట్లో మనం ఈ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో లేదు. ఫస్ట్ టు నీకు వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా ఉన్న మ్యాథమెటిక్స్ మొత్తం ఓవరాల్గా అన్నీ కవర్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ మీరు ఆల్రెడీ చూసి నువ్వు గిదేనే అనిపిస్తుంది, బట్ కొంచెం ప్రాక్టీస్ చేసుకొని పోతే బెటర్. బట్ నాకైతే కొంచెం డిఫికల్ట్గా అనిపించింది. కొన్ని క్వశ్చన్స్ అయితే డిఫికల్ట్ అనిపించాయి, కొన్ని అయితే ఓకే నా పర్లేదు అనిపించింది. సో ఇప్పుడు దీనిలో చూడండి, ఇక్కడ నేను ఎక్కడ పడితే అక్కడ చందు బూతరా అని రాసిన, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తారని అందుకే ఆశించి అక్కడ పడితే అక్కడ చందు బూతరా నేను క్వశ్చన్ పేపర్ రాసిన. అండ్ దీంట్లో క్వశ్చన్ పేపర్లో ఆడ ఎలాంటి టిక్ మార్క్స్ కానీ ఎలాంటి చేయకూడదు. కాకపోతే అదే క్వశ్చన్ పేపర్లో బ్యాక్ సైడు ఈ విసరు రఫ్ పేపర్స్ దాని మీద చేయాలి. దీని మీద ఒకవేళ టిక్స్ పెట్టినావు అనుకో, ఇన్విజిలేటర్ అనుకో, నువ్వు వెనక వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తున్నావు, దీని టిక్స్ పెట్టినావు అని లేనిపోయి అనిపిస్తుంది. ఒకవేళ నీకు అంతగానే కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు ఒకసారి దాన్ని అన్ని చెక్ చేసుకోవాలన్నమాట. అంతేగాని ఇలాంటి క్వశ్చన్ పేపర్ మీద ఇలాంటివి కూడా మనం చేయకూడదు. సో మళ్ళీ వచ్చింది చందు బూతరాజు చందు అని అక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ చూడండి, అన్ని చూస్తున్నాం అనుకుంటా. అండ్ ఏ colonial tent has an angle of 60 at the vertex if the curved surface area is 100 m square, then what is the value of the tent? అదేందో చూస్ చేసుకొని పెట్టాను. దీనిలో బాగా రిపీటెడ్గా వచ్చింది పర్సంటేజీ అండ్ డెసిమల్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి ఈ క్వశ్చన్స్ ట్రిగ్నోమెట్రీ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్స్, ఇంకా ఇది ఉంటుంది చూసారా స్క్వేర్స్ అండ్ ట్రయాంగిల్స్ యొక్క చాప్టర్స్, క్వార్టర్ లెటర్స్ అన్ని, పారలోగ్రామ్కి సంబంధించిన యాంగిల్స్, సెంటీమీటర్స్ అని మిగతా క్వశ్చన్స్ బాగానే వచ్చినాయి. సో ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ మొత్తం రావాలంటే మాత్రం కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ ఉంటే మాత్రం ఈజీగా సునాయాసంగా కళ్ళు మూసుకొని పెట్టేస్తామంట. ఒక్కొక్క ఆన్సర్కు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసి పెట్టండి. అండ్ దట్టు మీరు బబ్లింగ్ చేసేటప్పుడు ఓఎంఆర్ షీట్లో 1కి 2-3 సార్లు చూసి మంచి బబ్లింగ్ చేసేటప్పుడు కంప్లీట్గా నీట్గా చేయండి. ఒకటే దాంట్లో 2-3 పెట్టారు అనుకో ఆన్సర్ తప్పు అవుతుంది. అండ్ దట్టు బబ్లింగ్ చేసేటప్పుడు సర్కిల్ అయితే ఏదో ఉందో ఆ సర్కిల్ కరెక్ట్ ఫిల్అప్ అయ్యేటట్టుగానే ఉండాలి. బయటికి పోయినాక ఒక్కోసారి మార్క్స్ కౌంట్ కావు అని నాకు తెలుసు అని అంటే నాకు అనిపిస్తుంది అనమాట. అండ్ ఎందుకంటే ఆల్రెడీ మీ ఇందులో ఒకసారి మాకు ఇన్స్ట్రక్షన్ చెప్పాడు, మీరు బబ్లింగ్ చేసేటప్పుడు మాత్రం నీట్గా చేయండి, కానీ బయటికి చేయటాను ఫుల్ చేయటాలు అలాంటివి చేయకూడదు. కరెక్ట్ సర్కిల్లోనే ఫిల్అప్ అయి ఉండాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి అన్ని ఆల్జిబ్రాకి సంబంధించిన లాగరిథమ్స్ ఈ క్వశ్చన్ చూడండి. అండ్ వచ్చి a power b is equal to b power a, then what is this one x? ఈ క్వశ్చన్స్ అన్ని ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఈజీగా వస్తాను అనమాట. ఇఫ్ a minus b whole square plus b minus c square plus c minus a whole square is equal to 6, then a square plus b square plus c square is equal to 20, then what is the a plus b plus c is equal to? అదేంటో మీరు ఒకసారి ప్రాబ్లం చేసి నాకు కామెంట్లో చెప్పండి ఒకసారి. అండ్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం దీనిలో ఓవరాల్గా మన మ్యాథమెటిక్స్ ఉన్న బేసిక్ టాపిక్స్ అన్నీ కావాలి. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ ఉంటే సరిపోతుందని అనిపిస్తుంది నాకు, అంతే. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ 93, 94 క్వశ్చన్స్ అన్నీ చూసేట అనిపించాయి నాకు. ఒక్కోసారి ఇది అదేనా ఇంకోటి అనిపిస్తుంది. అండ్ 100 క్వశ్చన్స్ లాస్ట్ 100కి 100 మార్క్స్ ఉంటాయి అనమాట. And thank you. Subscribe to my YouTube channel. This is Chandu Botharaju.